ఒక పాపి వలన అనేకులు పాపులుగా మారుతున్నారట. ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడి వలన అనేకులు నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేయబడుతున్నారట. ఈ లేఖనాన్ని చదివినప్పుడు కొద్దిగా అర్థం చేసుకోవాలనిపించింది నాకు కూడా. ఎందుకంటే అప్పులు, రోగాలు, సమస్యలు, భార్యాభర్తలు ఇడిపోవటాలు, పిల్లల మాట వినకపోవటాలు, బెట్టింగ్లు పాలై నష్టపోవడం నుండి మనిషిని విడిపించడానికి భూమి మీదకి వచ్చాడా? నోరు తెరిచి భక్తులందరూ చెప్పుదురుగాక. రోగాలు తీసేయడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడా? పాపము నుండి మనిషిని విడిపించడానికి వచ్చాడా? అసలు ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నిటికీ కూడా సమాధానకర్తే దేవుడు. దేవుడు అసమాధానకర్త కాదు. వీటిని నెరవేర్చలేని అసమర్థుడు. అంతకంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తాడు, స్థలం లేకపోతే స్థలం ఇస్తాడు, నీకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడు, పొలం లేకపోతే పొలం ఇస్తాడు, పంట పండకపోతే పండేటట్టు చేస్తాడు, పండే పంట కూడా ఎనకపోతే పండకుండా చేస్తాడు. అన్నీ చేయగలడు నా దేవుడు. అది పక్కన పెడదాం మ్యాటరు. అసలు మెయిన్ కీలకం, ప్రభు భూమి మీదకి వచ్చిన దానికి అర్థం ఏంటి? సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, కోటాను కోట్ల దేవదూతల చరాచర జగత్తును పరిపాలిస్తున్న మహా గొప్ప దేవుడు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న దేవుడు మొత్తాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, దేవతలను విడిచిపెట్టి, ప్రపంచాన్ని విడిచిపెట్టి, కృపను విడిచిపెట్టి, అక్కడ ఉన్న మహామహిమను విడిచిపెట్టి, వెలుగును విడిచిపెట్టి, చీకటి ప్రపంచం, భూలోకమైన పాప ప్రపంచమైన ఇక్కడికి రావడానికి కీలకమైన అంశమే పాపం. ఈ పాపములో ఉన్న మనిషిని విడిపించడానికే భూమి మీదకి ప్రభు వచ్చాడు. ఒక పాపిని నీతిమంతుడిగా మార్చడానికే ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఇది కీలకం కదా. అప్పుడు నాకు అనిపించింది, సంఘానికి పాపమును గూర్చిన అవగాహన ఖచ్చితంగా కావాలి కదా. చాలా మంది ఇక్కడ బాప్తిజం పొందారు. ఎందుకు బాప్తిజం పొందామంటే, అప్పుడు రోగం ఉందండి, తగ్గితే పొందుదాం అనుకున్నానండి, పొందానండి. అప్పుడు పెళ్లి కాలేదండి, అయితే పొందుదాం అనుకున్నానండి, పొందినాక అయ్యిందండి. నేను ఒక సమస్యలో చిక్కుకుపోయానండి, ఇక మార్గం లేదు, నేను లోకంలో ఉంటే ఇంకా దేవుడు నన్ను విడిపించడేమో, ఇక దేవుడే దిక్కని చర్చికి పోయానండి, ఇక దాని నుండి విడిపించమని ప్రభువుని వేడుకుని బాప్తిసం పొందానండి. ఇలా చెప్పేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. దేవుడు నన్ను పాపం నుండి విడిపించడానికి నేను బాప్తిస్మం పొందానని చెప్పేవాళ్ళు కొద్ది మంది ఉంటారు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే స్తోత్రం చెప్పండి. ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? అసలు పాపం అంటే ఏంటి? సింపుల్గా చెప్పేస్తారు, ఆజ్ఞ అతిక్రమమే. యోహాను పత్రికలో ఉందండి, ఆజ్ఞ అతిక్రమం.